వెల్కమ్ టు బ్యాంకింగ్ బస్. ఈరోజు ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ స్కీమ్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి అని క్లియర్గా తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన అంటే బాలికల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా విద్య మరియు వివాహ ఖర్చుల కోసం పొదుపు చేయడానికి ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ ఇది అమ్మాయిల భవిష్యత్తుకు చాలా యూజ్ అవుతుంది. ఈ స్కీమ్ కేవలం 10 సంవత్సరాల లోపు వయసున్న బాలికలకు మాత్రమే ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం నుంచి 2 అమ్మాయిలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ని బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేసుకునే వెసులుబాటు గవర్నమెంట్ కల్పించింది. అకౌంట్ బాలిక పేరుతోటే ఉంటుంది, కానీ దాన్ని తల్లి కానీ తండ్రి కానీ ఈ అకౌంట్ని ఆపరేట్ చేసేటట్టు ఆపరేషన్ నిర్ణయించబడుతుంది. కనీసం సంవత్సరానికి 250 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేయాలి, మినిమం. అది మ్యాక్సిమం అంటే గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మనం చేసుకునే డిపాజిట్ బట్టే మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ అకౌంట్కి లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఖాతా ఓపెన్ చేసినప్పటి నుంచి 21 సంవత్సరాల పాటు ఈ అకౌంట్ ఉంటుంది. మధ్యలో అంటే బాలికకి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విద్య కోసం కానీ వివాహం కోసం కానీ మనం అప్పటి వరకు ఉన్న అవుట్స్టాండింగ్ అమౌంట్లో 50% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 80cc కింద 1,50,000 వరకు దీనికి పన్ను మినహాయింపు కూడా ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్ వల్ల వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సుకన్య సమృద్ధి యోజనకి ఒక వడ్డీ అనేది నిర్ణయిస్తుంది. ఆ వడ్డీ ప్రకారమే మనం డిపాజిట్ చేసిన అమౌంట్కి వడ్డీ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ అంటే నెలకి 1,000 రూపాయలు చొప్పున 12,000 డిపాజిట్ చేసామనుకోండి, 12,960 రూపాయలు వస్తుంది. ఈ చార్ట్ అనేది నేను ఈ సంవత్సరం వడ్డీ ప్రకారం చేశాను. వడ్డీ మారుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా అలానే 12,000 డిపాజిట్ చేస్తే సెకండ్ ఇయర్ ఎండింగ్కి 26,956 రూపాయలు అవుతుంది. అలా 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే టోటల్ మీరు డిపాజిట్ చేసింది 1,80,000. గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్తో కలిపి 15 సంవత్సరాలకి అది 3,51,891 రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్ లాకిన్ పీరియడ్ వచ్చేసరికి 21 ఇయర్స్ కాబట్టి మిగతా 6 ఇయర్స్ మనం ఏమి డిపాజిట్ చెయ్యం. గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ కలుపుతూ ఉంటుంది. అలా 21 ఇయర్స్ వచ్చేసరికి టోటల్ అమౌంట్ 5,58,407 రూపాయలు అవుతుంది. ఇదేంటంటే మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే మీకు 5,58,407 రూపాయలు వస్తుంది. అలా కాకుండా మీరు ఇంకా ఎక్కువ డిపాజిట్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది ఒక సురక్షితమైన లాభదాయకమైన స్కీము. ఇది ఎలా ఓపెన్ చేయాలి? ఇది ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గర్ల్ చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వాలి. అమ్మాయి ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి ఆధార్ జిరాక్స్ మరియు పాన్ జిరాక్స్, అమ్మాయిది 2 ఫొటోస్, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే జాయింట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళవి 2 ఫొటోస్. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే ఫస్ట్ డిపాజిట్ అనేది మనం చేయాలి. అది మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం మన ఇష్టం. 1,50,000 రూపాయల లోపు ఎంతైనా మనం వేసుకోవచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కనుక అమ్మాయిలు ఉండుంటే దగ్గర ఉన్న బ్యాంక్కి వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.